ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. దూత మరియతో ఇంకొక మరియతో స్త్రీలతో మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం. యేసు ప్రభు కోసం వారు వెతుక్కుంటూ వచ్చినటువంటి సందర్భం. యేసు ప్రభు చనిపోయిన తర్వాత సమాధిలో ఉంటే ఆయనకి కార్యక్రమాలు చేయడానికి వచ్చినటువంటి సందర్భం. ఆ దూత వారితో, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు లేచి ఉన్నాడు. ఆయన ముందుగానే మీకు చెప్పినట్లు గలిలయలోకి వెళ్ళాడు, మనందరం కలుసుకుందామని చెప్పినట్లుగా ఆయన వాగ్దానం పట్టి వెళ్ళాడని. మన పాపముల నిమిత్తమై యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు. మనము మన పరిస్థితులు, మన పాపములు క్షమించబడ్డాయా, నేను దేవునికి అంగీకరించబడతానా, ఇంకా నువ్వు ప్రభు దగ్గరికి నేను ఎలా దగ్గర కావను అన్నటువంటి సందర్భంలో దేవుడు నన్ను అంగీకరిస్తాడా లేదా అని ఇక్కడే దేవుడిని వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితులు. ఎలా అయితే మరియా ఇంకా మిగతా స్త్రీలు యేసు ప్రభు చనిపోయి నేను తిరిగి లేస్తానని చెప్పినప్పటికీ వారికి ఆ సందర్భంలో అటువంటి మాటలు గుర్తురాక యేసు ప్రభువుని వెతకడానికి వచ్చారు. కానీ వారు ఆయనకి కార్యక్రమాలు చేసుకున్నటువంటి సందర్భం, ఆయనకి చేయాలన్నటువంటి ఆరాధన, ఆయనకి శరీరానికి చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో వారికి చూపిస్తున్నటువంటి విధేయత దేవుడు కనపరిచినట్లు చూస్తున్నాం. దేవుడే స్వయాన వారితో మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తూ లేదా వారిని ధైర్యపరుస్తున్నటువంటి సందర్భం. నీ ఆరాధన, నీ యొక్క విధేయత దేవుడు చూస్తున్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయని చెప్తున్నాడు. నీ పాపములు ఇంకెన్నడూ గుర్తు చేసుకోనని దేవుని వాక్యంలో ఎలా చెప్పబడిందో ఆ వాక్యములు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిరిగి మనందరము గలిలయలో కలుద్దాము అని చెప్పినట్లుగా కొంచెం ఎడపాటే మనందరితో కలిసి ఉండటానికి యేసుప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకోసమే త్వరగా తిరిగి రాబోతున్నాడు. మన కోసమై సిద్ధపరిచిన నిత్యరాధ్యంలో మనందరం ఉండాలని ఆశపడుతున్నాడు. దేవునికి విధేయత కలిగిన జీవితం జీవిద్దాం, దేవునికి లోబడిన జీవితం జీవిద్దాం. ఇతరులు ఎవరు గౌరవించిపోయినప్పటికీ దేవుడు నీ ఆరాధనను హెచ్చిస్తాడు, నిన్ను గౌరవపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థానానికి ఆయనకి ఇష్టమైన పాత్రగా చేసుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండువైన యేసయ్య, నేను స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభా. ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పినట్లుగా, మీరు భయపడొద్దు అని చెప్తున్నట్లుగా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ప్రతి మూసుకుపోయిన ద్వారములు తెరిచి కేవలం నీ నామానికి మహిమార్థమే కార్యక్రమాలన్నీ జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.